హలో, వెల్కమ్ టు వీణా రాఘవ ఛానల్. ఇవాళ మీకు వెజిటేబుల్ రైస్ చూపించబోతున్నాను. ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చు. ఒక 1 to 2 స్టెప్స్లో వంట అయిపోతుంది. ముందుగా ఒక 2 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని ఒక హాఫ్ కప్ లేకపోతే 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకోవాలి. మనకు కావాల్సిన వెజిటేబుల్స్ తరిగి ఉంచుకోవాలి. నేనైతే ఇవాళ బీన్స్, క్యారెట్, మునక్కాడ, గుమ్మడికాయ, బ్రింజాల్, కొత్తిమీర, పుదీనా వేసి చేస్తున్నాను. టమాటో, మీకు ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకొని చేసుకోవచ్చు. ముందుగా పోపు వేసుకొని దాని లోపలికి మిరపకాయలు, మన తరిగి పెట్టుకున్న కూరగాయలన్నింటినీ ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes బాగా మగ్గించుకోవాలి. ఈ కూరగాయలన్నీ మగ్గేలోపు వాటికి కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి ఒక 5 minutes మూత పెంచి ఉంచాలి. కొంచెం ఎల్జీ ఇంగు అని కూడా యాడ్ చేసుకోండి. ఇలా చేశాక ఒక 5 minutes మూత పెట్టి కూరగాయలన్నింటినీ మగ్గనివ్వాలి. ఫైవ్ మినిట్స్లో వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిపోతాయి. అప్పుడు దానిలోకి మనం కావాల్సిన కారము, మసాలా, బిసిబెల్లిబాత్ మసాలా, ఇంకా కొంచెం చింతపండు రసం ఒక 2 to 3 స్పూన్స్ నేను రెడీగా ఉంచుకుంటాను. ఈజీగా అయిపోతుంది వంట చాలా త్వరగా అని చెప్పేసి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని, పప్పుని దాని లోపలికి యాడ్ చేయాలి. ఇది కొంచెం ఎక్కువ వాటరీగా ఉంటేనే బాగుంటుంది. 3 గ్లాసెస్ ఉన్నాయి కదా మనం బియ్యము ఇంకా కందిపప్పు, 6 to 7 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇది లూజ్ కన్సిస్టెన్సీ ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.